మా ప్రియతమ నేత సంక్షేమ సామ్రాట్ అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే వేడుకలను చాలా ఘనంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులము అలాగే జిల్లా అధ్యక్షులు మేయర్ గారు అందరం కలిసి చాలా ఘనంగా కూడా జగనన్న పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండడం మీరు ఒక వరంగా కూడా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రపంచంలోనే ఏ నాయకుడు చేయనంతగా కూడా జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి 5 ఏళ్ళు విద్యా వ్యవస్థలోను వైద్య వ్యవస్థలోను విప్లవాత్మకమైన మార్పులు తీసుకొని వచ్చి ప్రతి ఒక్క పేదవానికి కూడా సంక్షేమం అందించి సంక్షేమ సామ్రాట్గా కూడా జగనన్న నిలిచారు. అది ఒప్పుకోవాలని ఎంతైనా కూడా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. ఎందుకంటే ఈరోజు విద్యా వ్యవస్థలో చూసుకుంటే అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, ఫీజు రియంబర్స్మెంటు, విదేశీ విద్యా కానుక, అలాగే స్కూళ్ళలో నాడు నేడు ద్వారా రూపురేఖలు మార్చి పిల్లలకి యూనిఫామ్స్, బుక్స్ ఇస్తూ అలాగే టేబుల్స్, డిజిటల్ బోర్డు ఇస్తూ అలాగే 8th క్లాస్ పిల్లలకు బైజూస్ కంటెంట్ ద్వారా ట్యాబ్ ఇస్తూ జగనన్న విద్యా వ్యవస్థలోనే మంచి మార్పులు తీసుకొని వచ్చి పేదవాని పిల్లకు కూడా కార్పొరేట్ స్థాయిలో విద్యను అందించి ఇంగ్లీష్ మీడియం తీసుకొని వచ్చి జగనన్న పేదలకు ఎంతగానో అండగా నిలిచారు. వైద్య వ్యవస్థలోనే చూసుకుంటే ఆరోగ్యశ్రీలో దాదాపు 2000కు పైగా కూడా రోగాలను చేర్చి ప్రతి ఒక్కరికి కూడా ప్రైవేట్ హాస్పిటల్లో ఏ విధంగా అయితే ట్రీట్మెంట్ ఉంటుందో ప్రభుత్వ హాస్పిటల్లో అదే విధంగా ట్రీట్మెంట్ ఉండేలాగా జగనన్న పరిపాలన చేసి ఒక సంక్షేమ సామ్రాట్గా కూడా జగనన్న పేరు పొందారు. మరీ ముఖ్యంగా కూడా ఆకాశంలో సగము అన్నింటా సగం ఉన్నటువంటి మహిళలు రాజకీయంగా ఎదగడానికి ఎంతగానో ప్రోత్సాహం ఇచ్చారు జగనన్న. మన ఆంధ్ర రాష్ట్రంలో చూసుకుంటే 2019 నుంచి 24 వరకు కూడా క్యాబినెట్లోనూ మహిళలు ఉన్నారు. ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, జడ్పీ చైర్మన్లుగా, మేయర్లుగా మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ సంక్షేమ పథకాలు సగానికి పైగా కూడా మహిళలకు లబ్ధి చేకూరేలాగా జగనన్న నేరుగా కూడా వాళ్ళ అకౌంట్లలోకి డబ్బులు జమ చేస్తూ మహిళల్ని ఆర్థిక వేత్తలుగా చేస్తూ జగనన్న పరిపాలన చేశారు. అదేవిధంగా మహిళలకు దృఢమైనటువంటి రక్షణ వలయంగా కూడా నిలిచారు. దిశా చట్టాన్ని తీసుకొని వచ్చి దిశా పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసి దిశా యాప్ను తీసుకొని వచ్చి ఇలా జగనన్న చేసినటువంటి సంక్షేమాన్ని కానీ అభివృద్ధి కనిపించలేదు అంటారు. ఈరోజు గ్రామాల్లోకి వెళ్తే ప్రతి పంచాయతీలో సచివాలయాన్ని ఏర్పాటు చేశారు, ఆర్బీకేని ఏర్పాటు చేశారు, హెల్త్ సెంటర్ ఏర్పాటు చేశారు. అది అభివృద్ధి కాదా అని మేము అడుగుతూ ఉన్నాం. అక్కడికి వెళ్ళాలంటే రోడ్డు సౌకర్యం కల్పించారు, నీరు కల్పించారు, ఎలక్ట్రిసిటీ కల్పించారు. ప్రతి ఒక్క పేదవానికి కూడా హౌసింగ్ ద్వారా కూడా జగనన్న ఇళ్ల పట్టాలు అందించి నేరుగా మహిళల పేరిటనే రిజిస్ట్రేషన్ చేయించి మహిళలను ఒక ఇంటి అధికారిగా కూడా జగనన్న చేశారు. ఈరోజు నిరుద్యోగులకు 140,000 మంది నిరుద్యోగులకు సచివాలయాల్లో ఉద్యోగాలు కల్పించి నేరుగా కూడా ప్రజలతో అనుసంధానం ఉండేలాగా జగనన్న సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి గాంధీజీ కలలు కన్నటువంటి గ్రామ స్వరాజ్యాన్ని నెరవేర్చి జగనన్న ఒక సంక్షేమ సామ్రాట్గా, అభివృద్ధి సామ్రాట్గా కూడా జగనన్న పేరు పొందారు. ఇంత మంచి జగనన్నను మాకు ఇచ్చినందుకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దంపతులకు ఈ సందర్భంగా చేతులు జోడించి ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే భారతమ్మ కుటుంబాన్ని అలాగే మరొక వైపు వ్యాపారాన్ని సమగ్రంగా నిర్వర్తిస్తూ జగనన్నని ప్రజల కోసం పంపించినందుకు కూడా భారతమ్మ గారికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ జగనన్నకు మరొకసారి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం.